అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రజలు మెచ్చుకునే రీతిలో సేవలను విస్తరించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ కలెక్టరేట్ వీసీ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏడాది కాలంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి కట్టడి చేశామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించామని పేర్కొన్నారు. చట్టంలో మార్పులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. విజిలెన్స్ తనిఖీలను పెంచామని, లీగల్ మెట్రాలజీ కార్యకలాపాలను విస్తృతం చేశామన్నారు. అదనంగా ఆర్థిక భారం పడుతున్నప్పటికీ రేషన్ దుకాణాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి రేషన్ సరుకులు అందిస్తున్నామని, దీపం 2 పథకంలో భాగంగా 1 కోటి మందికి లబ్ధి చేకూరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు దేశంలోని మొదటిగా ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ వాలెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 3 రోజుల నుంచి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా మేము పర్యటించాం. ప్రధానంగా ఎండియు వాహనాలు తొలగించిన తర్వాత క్షేత్రస్థాయిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది దానిపైన ఒక సమీక్షా సమావేశం నిన్న ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కూడా మేము ఆర్గనైజ్ చేసుకుని అక్కడున్న వ్యవస్థని మరింత బలోపేతం చేయడం కోసం మేము అనేక సందర్భాల్లో వినియోగదారుల దగ్గర నుంచి, రేషన్ షాప్ డీలర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకొని మాట్లాడడం జరిగింది. రేషన్ షాపుల విషయంలో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాలో చాలామంది హర్షం వ్యక్తపరిచారు. ఎందుకంటే 15 రోజులు రేషన్ షాప్ ఓపెన్ ఉన్నప్పుడు ఏ సమయమైనా వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనే విషయం, అదేవిధంగా వాళ్ళకి నష్టం కలగకుండా, పనులు ఆపుకోకుండా వారికి ఎప్పుడైతే అవసరం ఆ టైంకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం అనేది చాలామంది మహిళలు చాలా సంతోషంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చిందనేది మేము కూడా భావించాం. ఉదాహరణకి 3 కిలోమీటర్లు దాటి ఉన్న గ్రామాలకి రేషన్ సరఫరా చేసేటప్పుడు ఆ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. అధికార యంత్రాంగం మేము అందరం కూడా ఆ సమాచారం తెప్పించుకొని హెడ్ ఆఫీస్కి వెళ్ళగానే ఏ విధంగా దీనికి వెసులుబాటు కల్పించగలుగుతామో దానిపైన మేము తప్పకుండా లోతుగా అవగాహన తెచ్చుకున్నాం. కాబట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఒకటి ఏంటంటే రేషనలైజేషన్ ఆఫ్ షాప్స్ చేయాలి. రెండోది ఏంటంటే అదనంగా ఖర్చు అవుతుంది. ఇంటింటికి వెళ్ళి మేము 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు మనం అందిస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఆ లోపం లేకుండా ఈ రేషన్ షాప్ డీలర్లందరికీ కూడా మేము కమిషన్లు ఒకసారి పునరుద్ధరించే విధంగా, ఆలోచించే విధంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. వీటితో పాటు మధ్యాహ్న భోజనం పథకం అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్లో సరఫరా చేస్తున్నాం. దానిపైన కూడా ఈరోజు సమీక్షించాం. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, కంప్లైంట్స్ రాకుండా 25 కిలోల బస్తాల్లోనే మేము సరఫరా చేస్తున్నాం. కాబట్టి అది ఏ విధంగా క్షేత్రస్థాయిలో పాఠశాలలో అందించగలుగుతున్నారు, దానికి సంబంధించిన లాజిస్టిక్స్, సపరేట్గా ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయనే దానిపైన కూడా మేము లోతుగా ఈరోజు సమీక్షించాం. చాలా అద్భుతంగా ఆ కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వం చేపించే సర్వేలో కూడా దాదాపు 97 నుంచి 98% రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతృప్తి వ్యక్తపరిచిన అంశం అది. వీటితో పాటు దీపం 2 పథకం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించాము దీపావళి రోజున, 3వ విడతలోకి ప్రారంభమవుతున్న సందర్భంలో ఏ విధంగా 1వ విడత, 2వ విడత ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానాన్ని మేము ఒకసారి సమీక్షించుకున్నాం. గిరిజన ప్రాంతాల్లో నిన్న మా దృష్టికి వచ్చింది, వాళ్ళకి డోర్ డెలివరీ చేయకుండా డెలివరీ చేసేటప్పుడు దాదాపు 150 రూపాయల నుంచి 200 రూపాయలు అదనంగా డెలివరీ కోసం తీసుకుంటున్నారు. దాన్ని చాలా సీరియస్గా మేము పరిగణలోకి తీసుకున్నాం. వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు అధికార యంత్రాంగం, అదేవిధంగా ఈ ఓఎంసీ కంపెనీలు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ని ఆహ్వానించాం. ఈ సమావేశానికి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఎందుకంటే ప్రభుత్వం అందిస్తున్న 851 రూపాయల సబ్సిడీ ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు మహిళల కోసం మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకెళ్లాలి తప్ప దాన్ని డైవర్ట్ అయ్యి అనవసరంగా అదనంగా ఛార్జీలు వేయడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆ అంశం గురించి కూడా లోతుగా ఈరోజు మేము డిస్కస్ చేయడం జరిగింది. వీటితో పాటు ఈ ట్రిప్లో
ప్రధానమైన ఒక మంచి అంశం ఏంటంటే గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ తోటి పార్ట్నర్షిప్కి ఎంటర్ అవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను ఎండి గారు కల్పన గారితో మా కమిషనర్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్న తర్వాత కష్టపడి మన ప్రాంతంలో మన సంపదని ఉపయోగించి గిరిజనులు ఏ విధంగా అద్భుతమైన ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో వాటిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 29,700 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా మేము ఈ గిరిజన ప్రోడక్ట్స్ని వినియోగదారులకి తక్కువ రేటుకి నాణ్యమైన సరుకు అందించే విధంగా ఒక కార్యక్రమం తీసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇతర మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా మేము టైఅప్ చేసి వినియోగదారులకి అనేక సరుకులు తక్కువ ధరకి అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం త్వరలోనే మేము ప్రారంభించబోతున్నాం. ఈ అంశాలతో పాటు మీరందరూ కూడా ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గురించి, ఏ విధంగా పీడిఎస్ రైస్ పక్కదారి వెళ్తుందనే దానిపైన కూడా లోతుగా మేము డిస్కస్ చేసాం. ఈ రోజున మధ్యాహ్నం ఇంకొక మీటింగ్ కూడా ఉంది పోర్ట్ అథారిటీస్ తోటి, కస్టమ్స్ అథారిటీస్తో కూడా. ఖచ్చితంగా దీనిపైన ఉక్కుపాదంతో ముందుకెళ్తాం. ఎందుకంటే కష్టపడి వేల కోట్ల సబ్సిడీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% తోటి మేము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి మేము రేషన్ సరఫరా ప్రతి నెల చేస్తున్నాం. ఇందులో ఎక్కడ కూడా డైవర్షన్ జరగకూడదు. ప్రజలు దాని గురించి సంతృప్తి వ్యక్తపరచాలి. నాణ్యత విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రతి నెల మేము దీని గురించి సమీక్షించుకుంటూ ఈ విషయం పైన కొంచెం సీరియస్గా ఉండాలని జాయింట్ కలెక్టర్లని, డిఎస్ఓల్ని, డిఎంని, స్థానికంగా ఉన్న అధికారులని అందరినీ కూడా మేము హెచ్చరించాం. తప్పకుండా మేము విజిలెన్స్ స్టెప్అప్ చేసి ఈ డైవర్షన్ జరగకుండా ఉండే విధంగా మేము అడుగులేస్తున్నాం. అందులో భాగంగా మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాలి. మొట్టమొదటిసారి భారతదేశంలో డిజిటల్ వాలెట్ ప్రవేశపెట్టి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాదాపు 4,000 మంది లబ్ధిదారులు మేము గుర్తించి డైరెక్ట్గా వాళ్ళ ఫోన్లోకి ప్రభుత్వం నుంచి ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించిన 850 రూపాయల కూపాన్ వాళ్ళకే వెళ్ళేటట్టు, తద్వారా వాళ్ళు ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆ డిజిటల్ వాలెట్ ద్వారా ఆ కూపాన్ అందిస్తే వాళ్ళు ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే మేము దాన్ని స్కేలప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి ఇస్తున్నాం. ఈ రోజున దీపం పథకం కింద సిలిండర్స్ ఈ 1 కోటి మందికి కూడా మేము ఈ విధంగా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేటట్టు సిద్ధమవుతున్నాం. అది సక్సెస్ అయిన తర్వాత ఒకవేళ మేము ఇంకా ఈ రైస్ స్మగ్లింగ్, డైవర్షన్ కంటైన్ చేయలేకపోతే ఇప్పుడు కొత్తగా మేము ఆ వ్యవస్థని, ఎండిఓ వ్యవస్థని మానేసి ఫేర్ ప్రైస్ షాపులను తీసుకొచ్చి మరింత పటిష్టంగా చేయబోతున్నాం. కాబట్టి ఆ పొరపాట్లు ఇంకా కొనసాగితే రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఆలోచన, మా కూటమి ప్రభుత్వం ఆలోచన తప్పకుండా, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాటిచ్చారు, వీలైనంత వరకు మేము దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్గా జరిగేటట్టు ఏ విధంగా ముందు తీసుకెళ్లాలో దానిపైన కూడా మేము ఆలోచిస్తున్నాం. అన్ని విధాలుగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము టెక్నాలజీని ఉపయోగించుకొని వీలైనంత నాణ్యతతోటి సరైన సమయానికి మేము సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మా టీం అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.